గైస్, హనుమాన్ దేవుడి రియల్ స్టోరీ ఒక 40 years బ్యాక్ జరిగింది. గూస్ బంప్స్ గ్యారంటెడ్. జాగ్రత్తగా వినండి. మధ్యప్రదేశ్ లో హనుమాన్ దేవుడి పక్కనే ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ రోజు డ్యూటీకి వచ్చే ముందు పక్కనే ఉన్న హనుమాన్ దేవుడిని దర్శనం చేసుకునే వచ్చేవారు. అయితే ఆయనకి హనుమాన్ దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఒక్కొక్కసారి దండం పెట్టుకుందామని వెళ్తారు, ఒక సైడ్ ఏమో డ్యూటీకి లేట్ అవుతుంది, అయినా అలానే కూర్చుంటారు. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదు, కంటిన్యూగా పోలీస్ స్టేషన్ కి లేట్ గానే వెళ్లేవారు. అయితే పోలీస్ స్టేషన్ లో హెడ్ ఎస్ఐ ఒకసారి, నువ్వు ఎందుకు డైలీ లేట్ వస్తున్నావు అంటే దేవుని దండం పెట్టుకొని వస్తున్నాను సార్ అని చెప్పారు. ఇలా భక్తి అవి ఉంటే యూనిఫామ్ తీసే స్టేషన్ రాకు, గుడిలోనే కూర్చొని పూజలు చేసుకో, ఇదే నీ క్లాస్ సారి, డ్యూటీకి లేట్ కి వచ్చావంటే నేను సస్పెండ్ చేస్తా అని చెప్పారు. ఆ కానిస్టేబుల్ కేమో హనుమాన్ దేవుడితో ఏదో తెలియని ఒక కనెక్షన్ అన్నమాట. నెక్స్ట్ డే ఎక్కడ లేట్ అయిపోతానని దేవుణ్ణి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్తుంటారు. కానీ ఆయనకేమో ఏదో సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు నా జాబ్ దేవుని కంటే ఎక్కువ అనేసి దేవుడి గుడి లోపలికి వెళ్తారు. వెళ్ళిన వెంటనే దండం పెట్టుకొని మరీ ధ్యానం చేయడానికి వెళ్ళిపోతారు. చూస్తే ప్రతిరోజు 4 గంటలు లేట్ అయ్యేది, ఈసారి 8 గంటలు లేట్ అయింది. కానిస్టేబుల్ వెంటనే మెలకు వచ్చి, ఏంది ఇంత లేట్ అయిపోయింది, ఈ రోజు లాస్ట్ వార్నింగ్ కదా, ఇంత లేట్ చేశారంటే హనుమాన్ దేవుడికే నేను జాబ్ చేయడం ఇష్టం లేదు అనేసి అనుకుంటారు. వాళ్ళేం నన్ను తీసేసేది, నేనే వెళ్ళి జాబ్ చేయను అనేసి చెప్పడానికి స్టేషన్ వెళ్తారు. స్టేషన్ కి వెళ్ళి నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక జాబ్ చేయలేను అని చెప్తారు. చెప్తే అదేంది, నువ్వు ఈ రోజు టైం కే వచ్చావు, నువ్వు ఈ రోజు మనం ఎప్పటి నుంచో పట్టుకోవాలనుకున్న దొంగను పట్టుకొని చితక్ కొట్టేశావు, మేము ఎంత ఆపుతున్నాం నువ్వు ఆపకుండా అతన్ని కొడుతూ ముక్కులోంచి రక్తం కారేలా చేశావు, అసలు ఈ రోజు ఎంత ఫాస్ట్ పరిగెత్తావో తెలుసా అని ఆ ఎస్ఐ ఈ కానిస్టేబుల్ ని పొగుడుతున్నారు. లిటరల్ గా అప్పుడు ఆ కానిస్టేబుల్ కి బాడీ మొత్తం షేక్ అయిపోయింది. సార్ ఏం మాట్లాడుతున్నారు, నేను ఆ గుడిలో నుంచి దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చాను, నేను 8 గంటలు లేట్ అయ్యాను అంటే స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ షాక్ అయిపోయారు. వెంటనే పక్కనున్న హనుమాన్ దేవుడి గుడికి వెళ్లి ప్రతి ఒక్కరు దండం చేసుకున్నారు. ఈ రోజు మనతో పాటు వచ్చింది ఎవరో కాదు, హనుమాన్ దేవుడే అని. జై శ్రీరామ్.